మీరు చూస్తున్నారు సార్ 2019లో 151 గెలిచినటువంటి వైసీపీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మనం జరిగినటువంటి ఎలక్షన్లో కూటమి 145 సీట్లు గెలిచారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాడు? ఊహించని విధంగా, ఆయన ఊహలకు అందని విధంగా, అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహలకు అందలేదు, 11 సీట్లకు పరిమితమయ్యారు. ఏమై ఉండొచ్చు సార్? రీజన్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే నేను ఎంతవరకు వారు కరెక్ట్గా చేసినారు, శాస్త్రీయబద్ధంగా చేసినారు, నిబద్ధతతో చేసినారు అనేది నేను చెప్పలేను. ఓకే, ఇది కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. ఎగ్జిట్ పోల్స్ నియోజకవర్గాల్లో పెట్టాలా, శాంప్లింగ్ బాగా తీసుకోవాలా, శాంప్లింగ్ కూడా కేటగరైజ్ చేయాలా, ఇన్ని చేసి తర్వాత శాస్త్రీయబద్ధంగా చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. ఏదో ఒక సంస్థ చేయించినప్పుడు ఆ సంస్థకు ఎన్నో ఉంటాయి. ఓకే, ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడదాం. అవి అందుకని ఓ మారు కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. గుడ్డి దూపురంగా గుట్లో రాయేసినట్టు ఎవరిదో వద్ద కరెక్ట్ అయిందనుకో అదే కరెక్ట్ అనేది అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇవి ఎందుకు అవుతున్నాయి? ఇవి జగన్మోహన్ రెడ్డి గారి మొన్నటి వరకు కూడా వై నాట్ 175 అనే వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా 11 సీట్లకు పడిపోయారు. అదే విషయం చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆయన కూడా సంక్షేమ కార్యక్రమాలు నేను పట్ల ఉత్సాహం చూపించారు. ఓకే, ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఇస్తే కనుక ప్రజలు నాకు ఓట్లు వేస్తారు, నేను గెలుస్తాననే అభిప్రాయంలో పడిపోయినారు. ఆ ఊహాలోకంలో పడిపోయి నవరత్నాలని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు. వాటికి ఒక 5 నిబంధనలు పెట్టారు. ఏది వాహనం ఉండకూడదు, తర్వాత 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ శక్తి కాలకూడదు, అటువంటి కొన్ని 5-6 నిబంధనలు పెట్టారు. ఈ సంక్షేమ కార్యక్రమం అమలు జరిపేటప్పుడు లబ్ధిదారుల ఎంపికకు ఈ కార్యక్రమాలు వీటిని బేస్ చేసుకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసినప్పుడు 50% మందికి 45% మందికే లబ్ధి చేకూరుతుంది. మిగతా 50-55% మందికి లబ్ధి చేకూరుతుంది కదా. ఆర్థికంగా ఒకటే పరిస్థితిలో ఉంటారు. ఏదో ఒక ఉద్యోగమో ఏదో చేస్తున్నందువల్ల ఒక మోటార్ సైకిల్ కొని ఉంటారు, అయిపోయి ఇంకా నీకు రాదు, లబ్ధి రాదు. అప్పుడు బాధపడతారు కదా మీరు. ఇటువంటి వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు ఓటర్లలో. పోతే లబ్ధి పొందిన వారు సంతృప్తి పడినారా అంటే అది లేదు. ఎందుకంటే లబ్ధి పొందినా కానీ వచ్చిన లబ్ధి ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు మీట్ బోత్ ఎండ్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. తర్వాత డీజిల్, పెట్రోల్, ఎవరికి ఏదో ఒక వాహనం ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగినాయి. ఇంక పోతే ఈ ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు మద్యం సేవించే వాళ్ళు ఉంటారు. అవి అమితమైన ధరలు, కావలసిన బ్రాండ్ దొరకదు. కల్తీ అని నేను కావలసిన బ్రాండ్ ఉన్నాను. కల్తీ అంటే అది వేరైతుంది, కావలసిన బ్రాండ్ దొరకదు. అవి ఏవో డిస్టిలరీస్ అంటే 3 లైన్లు ఉంటాయి. ఇందులో డిస్టిలరీస్లో మద్యం తయారవుతుంది, దాన్ని బ్రివరేజ్ కార్పొరేషన్ చేస్తారు. బ్రివరేజ్ కార్పొరేషన్ షాపు అమ్ముతారు. షాపు గవర్నమెంట్దే, బ్రివరేజ్ కార్పొరేషన్ గవర్నమెంట్దే. డిస్టిలరీస్ ముఖ్యమంత్రి గారు అనుమతులకు సంబంధించిన డిస్టిలరీస్ అంటే వాళ్ళ చేతుల్లోనే ఉండాలి అన్నమాట. దాని మీదట క్యాష్ పేమెంట్, డిజిటల్ పేమెంట్స్ కానీ ఏ అలౌ చేయదు. మీకు కావాల్సిన బ్రాండ్ దొరకదు. మద్యం అత్యంత ప్రేమ, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనంత ప్రేమతో కూడుకునే ధర అక్కడ. అందువల్ల లబ్ధి చేరినా కానీ ఆ ఇచ్చిన లబ్ధి అంతా ఈ మద్యంకో నిత్యావసర వస్తువుల ధరల వల్ల కరిగిపోతుంది. అందువల్ల ఏమన్నారు లబ్ధి చేకూర్చిన వాళ్ళు కూడా, ఏముందబ్బా ఆయన సొంత డబ్బు ఏమీ లేదు కదా, మన డబ్బే కదా, ఎందుకంటే ట్యాక్సులు కట్టి తెలుస్తుంది కాబట్టి మన డబ్బే కదా మనకి ఇస్తాండేది, ఈ చేత్తో ఇచ్చే ఈ చేత్తో తీసుకుండే కదా అని దానికి వాళ్ళు అనుకూలత ఏం చూపించలే. వాళ్ళ అభిప్రాయం ప్రకారం పరిపాలన ఇతరు ఉంటుంది కదా, పరిపాలన, పోలీస్ శాఖ అయితేనేమి, రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేసే శాఖలు అయితేనేమి, నీటిపారుదల శాఖ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ, ఆ శాఖల పనితీరు కూడా పరిపాలన బట్టి ఉంటుంది.
ఈ పరిపాలన ఏమైంది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే కాబట్టి ఇంక ఎవరికి ఏం అర్థం కాదు. అది ఏం జరుగుతుందో ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు పరిపాలన అయిపోయింది. ఈ ధరలు చూస్తామంటే ఆకాశాన్ని అంటున్నా, వాళ్ళకు సంతృప్తి కలగలేదు. సంతృప్తి కలగకపోతే జగన్ ఒక మార్పు చూద్దాము అని జగన్ అడిగారు కాబట్టి ఎట్లుంటుందో ఈయన వస్తే ఎట్లుంటుంది అని చూసినారు. చూసిన తర్వాత ఇదేమి లేదని అందువల్ల వ్యతిరేకంగా ఓటేసినారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి విజయం అనే దానికంటే కూడా వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకమైన ఓటు అని చెప్పాల్సింది ఉంటుంది. అది పరిస్థితి అక్కడ. వైఎస్ఆర్సిపి మళ్ళీ ఎలక్షన్లో అంటే ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇలాంటి గుణపాఠమే చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు, అధ్యయనం చేస్తుంటారు రెగ్యులర్గా వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు ప్రస్తుతం కూడా అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. 12వ తేదీ నుంచి వస్తారనుకోండి. 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆ రోజు నుంచి ప్రభుత్వంలోకి వచ్చినట్టు లెక్క. అంతవరకు అపధర్మ ప్రభుత్వం కిందనే ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సూపర్ 6 అనే కార్యక్రమాలు పెట్టారు. ఇంటికి 3 సిలిండర్లని, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అని, ఏదో దండకు ఉందిలేండి, హామీలు ఇచ్చారు. హామీలు అవన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పాతవి ఉన్నాయి, అందులో మిక్స్ అయ్యిండాయి అనుకోండి. పాతవి కూడా దాంట్లోకి మిక్స్ అయ్యిండాయి. పెన్షన్ ఉంది, ఇంతకుముందు 4,000 ఇస్తానని ఆయన 2,000, 2,500, 3,000, 3,500, 4,000 లాస్ట్ ఇయర్ వచ్చేతలకి వచ్చింది. ఇంకా 3 నెలలు అయితే పెన్షన్ లేదు. 3 నెలలు కలిపి కూడా 7,000 వేస్తానని చెప్పినారు ప్రభుత్వం, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం. ఇటువంటివన్నీ హామీలన్నీ నెరవేర్చవలసిందే. నెరవేర్చాలంటే ఆదాయం సరిపడాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలకే ఆదాయం సరిపోక అప్పులు చేసినారు అనేది అపకీర్తి మూట కట్టుకున్నాడు. ఇదే పొద్దున ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ వాగ్దానాలు ఏవైతే చేసినారో అమలు చేసి తీరాల్సిందే. చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది. అమలు చేయాలంటే రెవెన్యూ చూసుకోవాలా. రెవెన్యూ చూసుకోవాలంటే ఆర్థికంగా పెంచుకోవాలా, ఆర్థిక వనరులు పెంచుకోవాలా. అది ప్రజల మీద భారం పడకుండా పెంచుకోవాలా. అంటే కొంచెం క్లిష్టమైన పని. ఈ కనుక హామీలు అమలు చేయకపోయినా కానీ, హామీల వల్ల అదనపు భారం ప్రజల మీద పడినా కానీ, మళ్ళీ ఈ దినం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గతి పట్టిందో రేపు ఆ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది. అందుకని మరి ఇక్కడ జాగ్రత్తగా సమర్థవంతంగా చేసుకోవాల్సిన అవసరం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది.